రాజకీయాల్లో రాణించాలంటే కలేజా ఉండాలి. అంతేకాదు ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఎంత పెద్ద లీడర్ అయినా ఒక్క నైట్లోనే అవ్వరు. ఎవరైనా మొదటి మెట్టు నుంచి స్టార్ట్ చేయాల్సిందే. కానీ టీడీపీలో కొందరు నేతల తీరు ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కుర్రాళ్లు కదా అని తీసుకొస్తే ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారట. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వని లోటు స్పష్టంగా కనిపిస్తోందా? చంద్రబాబు ఇచ్చిన ఛాన్స్ ఆ కుర్ర నేతలు మిస్యూజ్ చేస్తున్నారా? కొంతమంది కుర్ర బ్యాచ్ పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా తయారవుతున్నారా? టీడీపీ అధిష్టానానికి ఇప్పుడు సీనియర్లే బెస్ట్ అనిపిస్తోందా? ఏ పార్టీలో అయినా సీనియర్ లీడర్స్ కీలకంగా ఉంటారు. వారి సలహాలు, సూచనలు ఆయా పార్టీలకు ఎంతో కీలకం. కానీ యువతకు ప్రాధాన్యత పేరుతో ఈ మధ్య చాలా పార్టీలు యువనేతలకు పెద్దపీట వేస్తున్నాయి. అయితే టీడీపీ కూడా 2024 ఎన్నికలకు సంబంధించి యువతకు పెద్దపీట వేసింది. కానీ ఆ ప్లాన్ ఇప్పుడు బెడిసి కొట్టిందా అన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబుకు సీనియర్ నేతల ప్రాముఖ్యత ఇప్పుడు బాగా అర్థమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూనియర్ ఎమ్మెల్యేలతో వస్తున్న సమస్యలు, వివాదాలు చూస్తే సీనియర్లే నయం అనిపించేలా ఆయన మాటలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే. గతంలో లేని తలనిప్పులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో చంద్రబాబుకు స్పష్టమవుతుందని అంటున్నారు. సీనియర్ల అనుభవం, ప్రజల్లో పట్టు ఈ తరం నేతలకు లేకపోవడం కూడా ముఖ్య కారణమని ఆయన గుర్తించినట్టు సమాచారం. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాము నియోజకవర్గానికి మోనార్కులుగా మారిపోయినట్లు వ్యవహరించడం, తమ విజయానికి కష్టపడిన ఆ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ప్రతి విషయంలో జోక్యం చేసుకోకపోవడం వంటి కారణాలతో ఈ నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారని అంటున్నారు. ఇదే కారణంగా అధికారులతో ప్రోటోకాల్ తెలియకుండానే వాగ్వాదానికి దిగడం, సోషల్ మీడియాలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోందని చంద్రబాబు గమనించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు గతంలో ఈ రకమైన వివాదాలకు దూరంగా ఉండేవారని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. అనుభవం, ప్రజల్లో పట్టు, రాజకీయ పరిజ్ఞానం సీనియర్ నేతలకు ఉండటంతో వారికి ఉండే బలం, ఇమేజ్ ఈ తరం నేతల్లో లోపించిందని చంద్రబాబు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు పార్టీకి కొత్త రక్తం కావాలని, యువతకు పెద్దపీట వేయాలని, కొత్త తరానికి రాజకీయాల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు. యూత్ అయితే లోకేష్కు కనెక్ట్ అవుతారన్న ఆలోచన కావచ్చు. ఈ ప్రయత్నంలో కూటమి బలం కారణంగా చాలామంది జూనియర్ నేతలు గెలవగలిగారు. అయితే గెలిచాక మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది నియోజకవర్గాల్లో మోనార్కుల్లా మారి పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి విషయాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఇసుక, మద్యం సంబంధిత వ్యవహారాల్లో ఎక్కువ రచ్చ ఈ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే జరుగుతుండటం చంద్రబాబు గమనించారు. అనుభవం లేకుంటే పెద్దలను చూసి నేర్చుకోవాలన్న తత్వం వీరిలో లేకపోవడం, 5 ఏళ్లు పైగా కృషి చేసి సాధించిన విజయాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ గెలిచిన రోజు నుంచే రూపొందించుకోవాల్సిన సమయంలో వివాదాల వైపు వెళ్లడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. విపక్షాల విమర్శలపై సమర్థవంతంగా స్పందించకపోవడం, పార్టీ కోసం ముందుండకపోవడం బదులుగా వివాదాల్లో ఇరుక్కుపోవడం కూడా చంద్రబాబును పునరాలోచనలో పడేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సీనియర్ నేతలకు ఉన్న అనుభవం, ప్రజల్లో ఉన్న పట్టు ఎంత అవసరమో ఇప్పుడు చంద్రబాబు గ్రహించినట్లు ప్రచారం జరుగుతోంది.